తెలంగాణ రైతులందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు తారీఖు చూసుకున్నట్లయితే 9/4/2026 రైతు భరోసా నిధులైతే రెండో విడత డబ్బులైతే ప్రభుత్వం అయితే విడుదల చేయడం జరిగిందనమాట. ఇక్కడ రైతు సోదరులు ఎవరైతే ఉన్నారో ఎకరం, 2 ఎకరాలు, 3 ఎకరాలు, 4, 5, 10, 15 ఎకరాల లోపు రైతులు ఎవరైతే ఉన్నారో మీ అందరికైతే ఒక గుడ్ న్యూస్ అనమాట. ఇక్కడ చాలామంది రైతులకు ఏమైందంటే మొన్న రైతు భరోసా విడుదల చేసినప్పుడు కేవలం 6 ఎకరాలు ఇక్కడ మనకి 6,000 రూపాయలు మాత్రమే డబ్బులు పడ్డాయన్నమాట. అంటే ఇక్కడ ఎకరంన్నర ఉన్న 2 ఎకరాలు ఉన్న ఏమైందంటే ప్రభుత్వం 6,000 డబ్బులు విడుదల చేసింది. అయితే మళ్ళీ రెండో విడతల్లో ఏప్రిల్లో ఉంటుంది. ఏప్రిల్లో మనకి మిగతా డబ్బులు విడుదల చేస్తామని చెప్పేసి చెప్పారనమాట ప్రభుత్వం. అయితే ఇక్కడ ఎకరం నుంచి పై వారికి ఎవరికైతే కేవలం 6,000 రూపాయలు డబ్బులు పడ్డ రైతులు ఉన్నారో వాళ్ళకి ఒకవేళ మీకు మీ పేరు మీద ఎన్ని ఎకరాల వరకు పొలం ఉంది, మీకు మొన్న ఎంత అమౌంట్ ఉంది, ఎంత అమౌంట్ పడ్డది అని చెప్పేసి ఖచ్చితంగా ఒకసారి కింద కామెంట్ చేయండి. ఎందుకంటే మనకి ఈరోజు ఈ 31 జిల్లాలో ఉన్న రైతులందరికైతే అమౌంట్ విడుదల చేస్తున్నారన్నమాట. ముందుగా ఏ జిల్లాల వరకు విడుదల చేస్తున్నారు దాని గురించి మీ అందరికైతే స్పష్టత ఇస్తాను నేను ఈ వీడియోలో వచ్చేసి. ఇక్కడ అలానే ఇక్కడ అమౌంట్ విషయంలో మీకు మొత్తంగా వచ్చేసి మనకైతే 70 లక్షల మంది రైతుల ఖాతాల్లో అమౌంట్ అయితే మనకి ఈరోజు విడుదల చేస్తున్నారు. ఈరోజు మధ్యాహ్నం 2 గంటల లోపు మీ అందరి ఖాతాల్లో డబ్బులు అయితే పడబోతున్నాయి అన్నమాట. అమౌంట్ పడ్డ తర్వాత ఖచ్చితంగా మీ అందరికి మెసేజ్ వస్తుంది. మెసేజ్ రాగానే నాకు వీడియో కింద కామెంట్ చేయడం మర్చిపోకండి, ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఇక్కడ మొత్తంగా 4,500 కోట్లు అయితే ప్రభుత్వం అయితే ఈరోజు విడుదల చేస్తుందన్నమాట. మనకి మొన్న ఏదైతే మార్చి 23వ తారీఖు ఉందో 4,500 కోట్లు విడుదల చేశారు. అప్పుడు ఎకరం లోపు వారికి అందరికి పడ్డాయి. అంటే ఎకరం ఉన్న 2 ఎకరాలు ఉన్న అందరికీ 6,000 చొప్పున వేసుకుంటూ పోయింది ప్రభుత్వం. ఇప్పుడు ఏదైతే డబ్బులు ఉన్నాయో ఇంకా మిగతా పడాల్సిన అమౌంట్ ఉందో మళ్ళీ ఒక 4,500 కోట్లు విడుదల చేస్తున్నారు. కాబట్టి ఈసారి ఎకరన్నర, 2 ఎకరాలు, 3 ఎకరాలు, 4, 5, 10, 15 లోపు వారికి ఈరోజు, రేపు, ఎల్లుండి ఈ 3 రోజుల్లో క్లియర్ అవుతుందన్నమాట. మొత్తం మనకి ఈ ప్రక్రియ అనేది ఏప్రిల్ 20వ తారీఖు లోపు పూర్తి చేయాలని చెప్పేసి ప్రభుత్వం అయితే నిర్ణయించుకుందనమాట. మొత్తం మనకి అమౌంట్ అనేది ఏప్రిల్ 20 వరకు పడుతుంది. కాబట్టి ఖచ్చితంగా మీకు మీ ఖాతాల్లో అమౌంట్ పడాలంటే ఏప్రిల్ 20 వరకు అయితే ఆగండి. ఏప్రిల్ 20 లోపు అంటే ఇప్పుడు రేపటి నుంచి ఎకరన్నర, 2 ఎకరాల వరకు ఫస్ట్ పడతాయి. అలా తర్వాత మళ్ళీ 3 ఎకరాల లోపు వరకు, తర్వాత 4 ఎకరాలు, అలా 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 రోజు ప్రభుత్వం అయితే కొన్ని జిల్లాలకి ఇలా పెంచుకుంటూ వస్తుంది. కాబట్టి ఒకవేళ 20, 15 ఎకరాల లోపు ఉన్న వాళ్ళైతే మీకు కొంచెం టైం పడుతుంది, మీరు అప్పటి వరకు వెయిట్ చేయండి. ఒక 4-5 ఎకరాల లోపు ఉన్నవారైతే ఈ 3 రోజులలో మీ అందరి ఖాతాల్లో అమౌంట్ అయితే వస్తుంది. మొత్తం 31 జిల్లాలో ఉన్న అందరికీ వస్తుంది అమౌంట్. క్లియర్గా ప్రభుత్వం కూడా చెప్పింది. ఇంకా అమౌంట్ గురించి మీకు ఏమైనా క్లారిటీ కావాలనుకుంటే కామెంట్ చేయడం మర్చిపోకండి. కొత్తగా 62,000 మంది ఎవరైతే రైతులు ఉన్నారో వాళ్ళు కూడా అప్లికేషన్స్ చేసుకున్నారని చెప్పేసి చెప్పారనమాట. అంటే ఇక్కడ కొత్తగా అంటే ఎవరైతే ఇప్పుడు మనకి మొన్న ఏదైతే ఫిబ్రవరి 28 లోపు కొత్త పట్టాదారులు పొందిన వాళ్ళు ఉంటే వాళ్ళని అప్లై చేసుకోమని చెప్పింది రైతు భరోసాకి. కొత్తగా వాళ్ళకు కూడా అమౌంట్ అయితే ప్రభుత్వం విడుదల చేస్తుంది. వాళ్ళకు కూడా ఈరోజు, రేపు, ఎల్లుండిలో వాళ్ళ ఖాతాల్లో కూడా అమౌంట్ అయితే పడుతుందన్నమాట. అమౌంట్ విషయంలో మీ అందరికీ స్పష్టత ఇవ్వాల్సింది ఏంటంటే ఎకరానికి 6,000 చొప్పున ప్రభుత్వం అయితే విడుదల చేస్తుంది. మీ అందరి ఖాతాలలో ఇక్కడ మీకు అకౌంట్లో 6,000 చొప్పున అయితే పడుతుందన్నమాట ఎకరానికి. మీరు అది కూడా ఏంటంటే సాగు భూములకు మాత్రమే. మీ భూమి కనుక సాగు భూమి అయినట్టయితే తప్పకుండా మీకు మీ ఖాతాలో అమౌంట్ పడుతుంది. ఒకవేళ మీ భూమి అనేది సాగు భూమి కాకపోతే మాత్రం మీకు మీ ఖాతాలో అమౌంట్ అయితే పడదనమాట. ఓకేనా. మొత్తం 6,000 చొప్పున తొలి విడత సాయం రైతుల ఖాతాలో జమ చేశారు అని చెప్పేసి చెప్పారు. మనకి ఇప్పుడు మిగతా మళ్ళీ ఏదైతే అమౌంట్ ఉందో మళ్ళీ 6,000 చొప్పున, అంటే ఎకరన్నర, 2 ఎకరాలు ఉంటే అలా అమౌంట్ మళ్ళీ 6,000 చొప్పున అందరికీ ఈ ఏప్రిల్లో పూర్తి చేస్తామని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయించుకుంది. ఇక్కడ రైతులకి, కౌలు రైతులకు వచ్చేసి ఎకరానికి 6,000 చొప్పున విడుదల చేస్తున్నారు. వరి పంటకు వచ్చేసి 500 రూపాయలు బోనస్ డబ్బులు కూడా ప్రభుత్వం అయితే నిర్ణయించింది, కానీ ఇంకా అవి రిలీజ్ చేయలేదు. త్వరలోనే దాని గురించి కూడా ఒక అప్డేట్ ఇస్తామని చెప్పారు. మనకి రేపు, ఎల్లుండిలో క్యాబినెట్ భేటీ ఉందన్నమాట. ఈ క్యాబినెట్ భేటీలో కూడా దాని గురించి ఒక క్లారిటీ ఇస్తారు. కాబట్టి అప్పటివరకు వెయిట్ చేయండి. ఇంకా మీకు ఏమైనా డౌట్ ఉన్నా ఒకసారి అయితే వీడియో కింద కామెంట్ చేయండి. మీకు ఈరోజు డబ్బులు పడ్డ తర్వాత ఖచ్చితంగా అందరూ కామెంట్ చేస్తారని చెప్పి నేను అనుకుంటున్నాను అనమాట. చాలామంది డబ్బులు పడ్డ తర్వాత కామెంట్లు చేయట్లేదు అనమాట. ఖచ్చితంగా మీరందరూ అయితే కామెంట్లు చేయండి. కామెంట్లు చేస్తేనే మిగతా రైతులకి ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. ఎలా అంటే ఇప్పుడు వేరే ఒక జిల్లాలో ఉన్న రైతుకి తెలుస్తుంది అనమాట. ఓకే, మా జిల్లాలో ఇంతవరకు పడలేదు, కొంతమందికి పడ్డాయని చెప్పేసి వాళ్ళు కామెంట్లు చూస్తారు, చాలామంది చూస్తారు, చాలామంది కామెంట్లు పెడతారు. కాబట్టి ఖచ్చితంగా మీరు కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి. ఓకేనా. ఇంకా మీకు ఏమైనా డౌట్ ఉంటే ఒకసారి అయితే ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ప్రతి ఒక్క వాట్సాప్ గ్రూపులలో షేర్ చేయండి. ఖచ్చితంగా యూజ్ అవుతుంది ఈ వీడియో. ఇంకా మరిన్ని అప్డేట్స్ కావాలనుకుంటే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా. ఈరోజు, రేపు, ఎల్లుండి వరకు అయితే వెయిట్ చేయండి. ఖచ్చితంగా మీ అందరి ఖాతాల్లో డబ్బులు అయితే పడతాయి. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ. మొత్తం 2,700 కోట్ల పైగా విడుదల చేస్తున్నారు. కాబట్టి కాస్త వెయిట్ చేయండి. అందరి ఖాతాల్లో ఈ 2 రోజులు అయితే జమ అవుతుంది. ప్రభుత్వం కూడా నిర్ణయించింది కాబట్టి. ఓకేనా.